ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నిర్ణయం తీసుకోవాల్సింది శకుంతల. నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? అది కాదు మావయ్య గారు, గంగ బాక్సింగ్కి వెళ్తుండడం వల్లే లేనిపోని సమస్యలు వస్తున్నాయనేది అత్తయ్య గారి అభిప్రాయం. మంచికో చెడుకో ఆ బాక్సింగ్కి ఫుల్ స్టాప్ పడింది. ఇంతటితో వదిలేయటం మంచిదని మా అభిప్రాయం. మీరు ఆలోచిస్తోంది తప్పు. శకుంతల, గంగ్ ఇంతలా ప్రాధేయపడుతోంది కదా, తను అడిగిన ఈ ఒక్క కోరిక మన్నించొచ్చు కదా. గంగా, 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 అమ్మ గంగా, గంగా. ఏమైంది పెదనాన్న? కొత్తగా జరిగేదేముంది? ఎప్పుడూ జరిగేదే జరిగింది. మీ పెద్దమ్మ నీకు గంగని బాక్సింగ్కి తీసుకెళ్లొద్దని కండిషన్ పెట్టిందంట కదా. ఆ కండిషన్ని వెనక్కి తీసుకోమని, తనని బాక్సింగ్ ఆడడానికి ఒప్పుకోమని గంగ మీ పెద్దమ్మని బ్రతిమిలాడుకుంది. అది కూడా నీకోసం, నీ ఆశయాన్ని సాధించడం కోసం. కానీ మీ పెద్దమ్మ కొంచెం కూడా ఒప్పుకోలేదు. పోనీ తనకేదైనా నచ్చజెప్పాలనుకునే లోపు వీరు ఇషికా వచ్చి మీ పెద్దమ్మకి తానా అంటే తందానా అంటూ ఏదో ఒకటి నూరిపోస్తారు. వాళ్ళనని ఏం లాభం పెదనాన్న? గంగ కాన్సన్ట్రేటెడ్గా గేమ్ ఆడి గెలుచుంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది? నేను తన మీద చాలా హోప్స్ పెట్టుకున్నాను పెదనాన్న. అన్నిటికీ ఫుల్ స్టాప్ పడిపోయింది. రుద్ర, లైఫ్ అంటే బాక్సింగ్ ఒక్కటే కాదురా, దానికి మించి చాలా ఉంది. నిన్న అభిమానించే కుటుంబం ఉంది, నువ్వు బాధ్యతగా చూసుకోవాల్సిన బిజినెస్ ఉంది, ముఖ్యంగా నీకంటూ ఒక తోడు నీ భార్య ఉంది. తనతో కలిసి సంతోషంగా జీవించాలి రుద్ర. గంగతో నీ జీవితం చాలా బాగుంటుంది. నువ్వు తనని కేవలం బాధ్యతగా కాదు, భార్యగా చూడాలి. పెదనాన్న, గంగని గొప్ప బాక్సర్గా చేసి తనకు మంచి ఫ్యూచర్ ఇవ్వాలనేదే నా ఆలోచన. అంతకుమించి తనకి బాక్సింగ్లో ఫ్యూచర్ ఇవ్వడం కాదు రుద్ర, మీ ఇద్దరికీ మంచి ఫ్యూచర్ ఏర్పరచుకోవాలి. మీరు పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలరా. మనకి దూరమైన భాను మీకు బిడ్డగా పుడితే చూసుకోవాలనుంది రుద్ర.